కొండకోనల నడుమ అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కళ్ళు తిప్పుకోనివ్వని పచ్చటి ప్రకృతి అందాలతో కూడిన ఉండవల్లి గుహలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. వీటిని గుహలు అనేకంటే గుహాలయాలు అనడం అత్యుత్తమం. ఎందుకంటే దేవాలయాల నిర్మాణాల కంటే ముందుగా కొండలను తొలచి నిర్మించిన ఆలయాలను గుహాలయాలు అంటారు. అటువంటి పురాతనమైన ఆలయాల కోవకు చెందినవే ఈ ఉండవల్లి గుహాలయాలు. దక్షిణ భారతదేశంలో కొండలను తొలచి ఆలయాలను నిర్మించిన రాజవంశీయులు విష్ణుకుండినులు. ఆ విష్ణుకుండినుల పాలనలో క్రీస్తు శకం 420 మరియు క్రీస్తు శకం 620 మధ్య ఈ ఉండవల్లి గుహలు చెక్కబడ్డాయి. ఉండవల్లి గుహల చారిత్రక వారసత్వ సంపదగాని, వాస్తుశిల్ప కళా నైపుణ్యంతో కూడిన నిర్మాణ శైలిగాని, వాటి చుట్టూ అల్లుకున్న స్థానిక పురాణకల్పిత గాథలుగాని, హిందూ, బౌద్ధ, జైన మతాల కలయికతో కూడిన స్మారక ఆధ్యాత్మిక సౌరభం కాని పర్యాటకుల్ని అనుక్షణం ఉత్తేజపరుస్తాయి. ఈ ఉండవల్లి గుహలు గట్టి ఇసుకరాయి ఏకశిలతో చెక్కబడిన 4 అంతస్తుల రాక్ కట్ గుహాలయాలు. క్రీస్తు శకం 4 మరియు 5వ శతాబ్దాలకు చెందిన పురాతన గుహలు. భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పేరెన్నికగన్న రాక్కట్ గుహలలో ఇవి కూడా ఒకటి. ఈ ఉండవల్లి గుహలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామంలో కలవు. మొదట్లో ఈ గుహాలయాలు బౌద్ధ జైన మతానికి చెందిన గుహలు. వీటిని బౌద్ధ మరియు జైన సన్యాసులు తమ విశ్రాంతి స్థావరాలుగా, ప్రార్థనా మందిరాలుగా ఉపయోగించేవారు. కాలక్రమంలో ఇవి హిందూ గుహాలయాలుగా మార్చబడ్డాయి. ఈ గుహాలయాలలో కింది అంతస్తు భిక్షువులు, తాపసులు కూర్చునేందుకు వీలు కలిగిన విశాల మందిరం. ఇది 8 స్తంభాలు మరియు ముఖభాగంలో 7 తలుపులు కలిగిన అసంపూర్తిగా ఉన్న ఒక స్తంభాల హాలు. ఇక్కడ బౌద్ధులు ధ్యానం చేసుకోవడానికి, వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా నిర్మాణాలు కలవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి బౌద్ధ చైత్యములు, అంటే బౌద్ధ భిక్షువుల ప్రార్థనా మందిరాలు. బౌద్ధ భిక్షువులు నివసించిన గుహలు. కాలక్రమేణా ఇవి వైష్ణవాలయాలుగా మారాయి. ఇక మొదటి అంతస్తులోకి వెళ్లేముందు అక్కడి బయట గోడలను పరిశీలిస్తే ఒక లిపి కనిపిస్తుంది. ఇది మూల తెలుగు గ్రాంథిక లిపి అని కొందరు, బౌద్ధమతానికి చెందిన అధికార పాళీ లిపి అని మరికొందరు, మూల సంస్కృతమని ఇంకొందరు చెబుతుంటారు. ఈ మొదటి అంతస్తులో చిన్న చిన్న గదులతో పాటు రాతి మండపం కలదు. ఇది జైన శైలి శిల్పకళను చెక్కిన విహారాన్ని పోలి ఉంటుంది. జైనులు తమ నివాస స్థావరాలుగా ఉపయోగించినట్టు తెలుస్తుంది. ఇక్కడ తీర్థంకర శిల్పాలను, బౌద్ధ కళాకృతులను చూడవచ్చు. ఈ అంతస్తులోనే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల శిల్పాలతో పాటు హిరణ్యకశిపుడిని మోకాళ్లపై పెట్టుకుని పొట్ట చీల్చుతూ దర్శనమిస్తున్న ఉగ్ర నరసింహుడి శిల్పం దర్శనమిస్తుంది. అలాగే పద్మాసనంలోని వినాయకుడు దర్శనమిస్తాడు. ఇటువంటి వినాయకుడి నిర్మాణాన్ని పోలిన విగ్రహాలు చాలా అరుదుగా మనకు కనిపిస్తాయి. అనేక దేవతామూర్తుల శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. ఈ మొదటి అంతస్తు త్రిమూర్తుల కోసం అంకితం చెయ్యబడిందని ప్రతీక. 2వ అంతస్తు యొక్క ముఖభాగం అనేక శిల్పాలతో కూడియుంది. ఇక్కడ గోడలపై చెక్కబడిన సింహాలు, ఏనుగుల కళాకృతులు చూపరులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ధ్యానముద్రలో గల ఋషులు, సాధువుల విగ్రహాలు కూడా మనం చూడవచ్చు. ఈ అంతస్తులోనే ఉండవల్లి గుహాలయాలకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యతను, ప్రత్యేకతను తీసుకొచ్చిన 7 పడగలతో కూడిన ఆదిశేషుడిపై శయనిస్తున్న అనంత పద్మనాభస్వామివారి విగ్రహాన్ని దర్శించవచ్చు. ఈ విగ్రహం 3 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవైన ఏకశిల గ్రానైట్ దిమ్మెతో చెక్కబడింది. ఆదిశేషుడిపై శయనిస్తున్న ఆ విష్ణుమూర్తిని చూడగానే తన్మయత్వానికి లోనయ్యి ఏదో ఒక తెలియని ఆధ్యాత్మిక మధురానుభూతి కలుగుతుంది. ఆ విగ్రహం చుట్టూ ఉన్న గోడలపై గరుత్మంతుడి విగ్రహంతో పాటు విష్ణుమూర్తి నాభినుంచి వచ్చిన కమలంపై కూర్చున్న బ్రహ్మ, లక్ష్మీదేవి రూపంతో కూడిన శిల్పంతో పాటు అనేక దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడ్డాయి. వైష్ణవ మతానికి చెందిన రామానుజాచార్య శిల్పం కూడా మనకు కనిపిస్తుంది.
అదేవిధంగా శివుడు మరియు చాళుక్యుల కాలం నాటి కొన్ని శిల్పకళా నమూనాలను చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోదగిన మరొక అంశం ఏమిటంటే, ఆదిశేషుడిపై శయనిస్తున్న అనంత పద్మనాభస్వామి విగ్రహాలు దేశవ్యాప్తంగా 3 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఉండవల్లి గుహాలయాల్లో కలదు. మిగిలిన 2 కేరళలోని తిరువనంతపురం, తెలంగాణలోని అనంతగిరిలలో కలవు. ఇక్కడ అనంత పద్మనాభుడు స్వయంభూవై వెలిశారని స్థానికుల కథనం. అలాగే మరో నానుడి ప్రకారం ఇక్కడ చైత్యాలు ఉన్నాయి కాబట్టి ఆ విగ్రహం బుద్ధుడిది అని కొందరు, జైనులు కూడా ఇక్కడ నివసించారు కాబట్టి 23వ పార్శ్వంకారుడు లేదా తీర్థంకారుడి విగ్రహమని మరికొందరు అనుకుంటారు. చివరి అంతస్తైన 3వ అంతస్తుకి చేరుకోగానే అసంపూర్తిగా నిర్మించబడిన త్రికూటాలయం ఉంది. ఇక్కడే పర్యాటకుల మనస్సుల్ని అక్కడే కట్టిపడేసే ప్రకృతి రమణీయ అందాలతో కూడిన చక్కటి వాతావరణం కనువిందు చేస్తుంది. చుట్టూ పచ్చని పరిసరాలతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం, వంపుసొంపులతో కూడిన అందమైన కొండలు. వాటిని తాకి కాసేపు అక్కడే ఆగి మీకోసమే ఈ నయనానందం అనేటి మేఘాల తీయటి పలకరింపులు. అల్లంత దూరాన ఓ తారకలా ఆ కృష్ణానదీ పరవళ్ళు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ గుహలు అనంత పద్మనాభస్వామి మరియు నరసింహస్వామికి అంకితం చెయ్యబడ్డాయని ప్రతీక. ఈ గుహలకు సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో కలవు. ఒక స్థానిక కథనం ప్రకారం ఈ గుహలను ఒక రాక్షసుడు ఒకే రాత్రిలో తన ఒంటి చేతులతో చెక్కాడని, అలాగే మరో కథనం ప్రకారం 7 ఋషులు ఒక్కరోజులోనే ఈ గుహలను నిర్మించారని పరిసర ప్రాంత ప్రజల నానుడి. ఈ గుహల నుండి కృష్ణానది కిందుగా కొండపల్లి కోట, కొండవీటి కోటకు, విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయానికి, మంగళగిరి పానకాల స్వామివారి ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయంటారు. అలాగే పూర్వం ఈ మార్గాల గుండా రాజులు వారి శత్రురాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని, నిధి నిక్షేపాలను, ఖనిజ సంపదను తరలించేవారట. ప్రస్తుతం ఈ సొరంగ మార్గాలు మూసివేయబడ్డాయి. ఈ గుహలు ప్రకాశం బ్యారేజీకి సమీపంలో విజయవాడకు 7 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు కృష్ణానదికి అభిముఖంగా ఎత్తయిన కొండల పైభాగంలో ఉన్నాయి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నిర్వహణలో ఈ గుహలు పరిరక్షించబడుతున్నాయి. కుటుంబ సమేతంగా, బంధుమిత్ర పరివారంతో వీటిని వీక్షించవచ్చు. కొత్తగా పెళ్ళయ్యే జంటలు, ప్రేమ జంటలు ఇక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి వస్తుంటారు.